100 రూపీస్ వెల్కమ్ టు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయలేదా? ఇప్పుడే చేసేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదట చేసాను నా ఛానల్, నేను ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకున్నా, మీరు కూడా చేసుకోండి. మీరు చేసేయండి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ బోల్డ్ వస్తాయి కాబట్టి. అండ్ ఈరోజు మన ఛానల్లో ఏ వీడియో వస్తుందంటే ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో. ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో మాదిరి అసలు ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నా, చాలా ఎగ్జైట్మెంట్తో. నువ్వు గెలుస్తావంటావు, నేను గెలుస్తానంట. నేనే గెలుస్తా పక్క, తగ్గేదేలే. అవ్వా డైలాగ్ వేసింది. ఎవరు గెలవాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసేయండి. నేను గెలవాలని చెప్పండి, ఓకే? సీక్రెట్ అనమాట. రూపీస్తో ఛాలెంజ్. నీ 100 రూపీస్ రెడీగా పదండి వెళ్దాం. ఓకే బాయ్. మాదిరి ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంటర్వ్యూ ఛాలెంజ్ అంటే మామూలుగా ఎవరెవరు ఎక్కువ తింటారో చూద్దాం, ఓకేనా? లిమిట్ వచ్చేసరికి 100 రూపీస్. 100 రూపీస్ కన్నా 100 రూపీస్లే అంతన్నా తినొచ్చు. ఎవరు ఎక్కువ తింటారో చూద్దాం ఇద్దరిలో, ఓకేనా? ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్. నేనేమో ఫుల్ వాటర్ బకెట్ అనేది మీద పోసుకోవాలని చెప్తే మాదిరి లేదు, చిల్లీ ఛాలెంజ్ పెట్టు, గ్రీన్ చిల్లీ తినాలి అని పెట్టింది. పానీపూరి ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరైతే క్విట్ చెప్తారో వాళ్ళు గ్రీన్ చిల్లీ తినాలి. ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్లో అయితే వామ్మో అంత అనిపించలేదు, కానీ ఉండి కొలిది చాలా దారుణంగా అనిపించిందండి బాబు. స్టార్టింగ్లో 1 2 3 4 5 దాకా బాగానే ఉంటుంది, తినాలి అనుకుంటాం, కానీ వెళ్ళి కొలిది అస్సలు ఒక్కటి కూడా లోపలికి వెళ్తలేదండి బాబు. అసలు పానీపూరీస్ మామూలుగా అయితే చాలా అంటే చాలా ఇష్టం. పానీపూరి ఎవరికి ఇష్టం ఉండదు? పానీపూరి లవర్స్ కింద కామెంట్ చేసేయండి మీకు నచ్చిందా లేదో అనేది. అండ్ పానీపూరి తింటుంటుంటే స్టార్టింగ్ బాగానే ఉంటుంది, కానీ ఉండి కొలిది అసలు తినలేకపోయాను నేనైతే. ఇక్కడ మాదిరి అయితే జాయిగా తింటలేదు, ఫాస్ట్గానే తింటుంది, కానీ నేను మట్టికి జాయిగా తింటున్నా. నాకు ఒకేసారి తినలేకపోతున్నా, ఎందుకంటే నా టీత్కి క్లిప్స్ ఉన్నాయి కాబట్టి నేను తినలేకపోతున్నా. మాధురి అయితే ఫాస్ట్గా తినేస్తుంది. పైగా మాధురి డైటింగ్లో ఉందన్నమాట. ఛాలెంజింగ్ వీడియో అయితే కొంచెం ఫన్నీగా ఎగ్జైట్మెంట్గా గడిచిపోయింది. మీరు చూడండి, పక్కాగా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, దాని ద్వారా నాకు తెలుస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్. ఈ ఛాలెంజింగ్ వీడియో అయితే మాకు ఫుల్ కిక్ ఇచ్చింది. అసలు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను నేను. అసలు లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, ఫుల్ మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఉంటుంది. అసలు ఇక్కడ మాధురి అయితే ఎలా చూస్తుందో చూసారా మీరు? నా దాంట్లోనూ దాంట్లో చూసింది, ఇది ఎప్పుడు ఆపుతుంది అని. నన్ను అడుగుతుంది, నువ్వు ఆపేస్తావంటే నేను ఆపను, నువ్వు ఆపే అంటుంటుంటే తను అంటుంది, నేను ఎందుకు ఆపుతా, ఫస్ట్ నువ్వే ఆపే అన్నది. కానీ లాస్ట్లో చూడండి ఎవరు ఆపుతారో, నేను ఆపుతానా తను ఆపుతుందా తింటాం అనేది. అయితే చూడండి, పానీపూరి అనగానే ఓకే ఎగేసుకుని వెళ్ళిపోతాం, కానీ అంతకు మించి తినాలంటే అస్సలు దిగట్లేదండి బాబు. అస్సలు మాదిరి అయితే చూసారో కన్ను నా మీద వేస్తుంది, నేను ఎక్కడ స్టాప్ చెప్తానా అని. నువ్వు స్టాప్ చెప్పు అంటుంది. ఎంత 30 కాదు ఇక్కడికి 40. తెలువచ్చా మరి ఎందుకు భయ్యా వాటర్ పంపేయండి, వీడియో తీసుకుంటామంటే వద్దంటున్నాడు. ఇప్పుడు హిందీ వాళ్ళు అంటే మీకు హిందీ వాళ్ళు కదా, వాళ్ళ ఆయన తెలుగు వద్దుతున్నా మీకు. అవునా? ఎక్కడ పెట్టారు? అక్కడ ఉండేదా మీది? ఏం చేసాం కదా? పానీపూరి. నేను అక్కడ పానీపూరి ఎప్పుడు చూడలేదు. అమ్మాయి పెద్ద పానీపూరి, నాకు చిన్న పానీపూరి అంటే
పానీపూరి భయ్యతో ముచ్చట్లు పెట్టుకుంటా తింటుంటే నాకైతే అంత తిన్నట్టు అయితే అనిపించలేదు, కానీ మాధురికి అయితే ఫుల్ అమ్మో ఘాటుగా ఉందే బాబు ఎలా తింటున్నావు. పైగా కొంచెం కారంగా అండ్ కాలుతుంది కూడా పానీపూరిది లోపల స్టఫ్ అనేది. అసలు సూపర్ అంటే సూపర్ ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేసాము, కానీ లాస్ట్కి మాధురి బాబాయ్ వద్దు నేను తిన్న ఇంకా అని అనిపించుకునేదట్టు వచ్చింది. బట్ మాధురి ఓడిపోయింది, నేనే గెలిచాను. ఫైనల్గా మాధురి కన్నా ఒక్కటి తిన్నా మనమే గెలిచినట్టు కదండి. నేనే గెలిచాను, మాధురి కన్నా ఒక్కటి తిన్నాను కాబట్టి నేనే విన్ అయ్యాను. చూసారా ఎవరు విన్ అయ్యారో. అండ్ పనిష్మెంట్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడైతే ఇది అయిపోయింది పానీపూరి ఛాలెంజ్. దానికన్నా వెనకాల ఉన్న పనిష్మెంట్ ఉంది. వామ్మో చూడండి ఆ ఫుల్ వీడియో మీరు సరే ఈ పళ్ళుతో తిన్నాను, మాది తెల్లపోయింది. మాది వాజ్ పెయిన్ ఏంటి ఇంటికెళ్ళాక మాట్లాడుతున్నాను. గైస్ మనం పానీపూరిలో విన్నర్ నేనే. చెప్పు నేనేనే. నేనా? నువ్వు కాదు, నేనే కదా విన్నర్. ఎవరు విన్నరు? నువ్వే విన్నర్. చూసారా నా సైకాస్టిక్ విన్నర్ అని చెప్పించుకుంటా కూడా ఎంతలాగా తినేస్తున్నాను బుర్ర. ఓకే ఫైనల్లీ నేనైతే విన్నర్ అయిపోయా కాబట్టి నాకు ఒక బాధ తప్పింది. డేరేంటి మనం ఇచ్చుకున్నది? పచ్చిమిర్చి తినాలి. పచ్చిమిర్చి తినాలి. ఐడియా ఎవరిది పచ్చిమిర్చి తినాలన్న ఐడియా? నాది. ఎవడు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. చూసారా మాధురి తీసుకుందనమాట. నేను వాటర్ ఇద్దాం మాధురి డేర్ పచ్చిమిర్చి వద్దు కొంచెం ఘాటు కదా అంటే, లేదు పచ్చిమిర్చియే చేస్తాను నేను, ఇంకేది చేయను అని అందే. ఇప్పుడు పచ్చిమిర్చి నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నట్టుంది పచ్చిమిర్చి తినాలని. బట్ అది ఎలా ఉంటుందో తెలియదు. ఎలా ఉంటుంది? కారంగా ఉంటుంది, తీగా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలియదు, కారంగా ఉంటుంది పచ్చిమిరపకాయ. మాధురి నవ్వు చూసారా, దెయ్యాలు కూడా భయపడిపోతాయి. చాలా భయపడిపోతుంది. కాబట్టి నేను విన్నర్ కాబట్టి నేను పచ్చిమిరపకాయ తినాల్సిన అవసరం లేదు, మాధురి చేత తినిపిద్దాం. ఓకేనా? ఒక ప్లేట్కి 5 పానీపూరీస్ అనమాట. నేను టోటల్ 40 రూపీస్ తిన్నా. 41 ఎక్స్ట్రా ఒకటి వేసుకున్నాను. 2 రూపీస్ 42 రూపీస్ తీసుకున్నాడు. నేను 21 పానీపూరీస్ తిన్నా, మాధురి 20 పానీపూరీస్ తింది. కాబట్టి నేనే విన్నర్. మాధురి ఓడిపోయిన కారణంగా పచ్చిమిర్చి. మాధురి నీ పచ్చిమిరకాయ తీసుకోవాలా? ఇంకో పచ్చిమిరకాయ వచ్చేసింది, కొంచెం పక్కెట్టు. పచ్చిమిర్చి 2 తినేస్తావా? 2 తింటావా? తింటా. 2 వద్దులే, ఒకటి తినమ్మా, మళ్ళీ తిను. కారంగా లేదా? బాగా కారంగా ఉందా? మొత్తం అంతా కదా తినేకు జాయిగా తినలేదా? రియాక్షన్స్ ఇచ్చే ఫేస్లో ఏడుపు బాగా. ఎలా ఉంది? ఎలా ఉంది? బాగా కారంగా ఉంది. ఎలా ఉంది? ఇంకోటి తింటావా? ఇంకోటి చాలే ఇంకా పిచ్చానికి తగ్గేదేలే. ఏంటి ఏమన్నా పెట్లా అలా తింటున్నావు? ఇక్కడ తినమంటే 2 తిన్నావు, నేను ఏమనాలి? ఆగుతావా? పడతావా? అసలు కారం ఉందా మిర్చి? నాకు డౌటే, ఆ మిర్చి కారం లేదేమో అనుకుంటున్నా. కారంగా ఉంది. నిజంగా కారంగా ఉందా? ఒట్టు కారంగా ఉంది. ఒట్లొద్దులే అమ్మ బుజ్జి కన్నా. నేను టేస్ట్ అయినా ఎలా ఉన్నదో? నేను వద్దా చేయొద్దా? గాస్ ఎవరికి ట్రై చేయకండి, చాలా అంటే చాలా కారంగా ఉంది. మరి ఒకటి కాకుండా 2 తినేసి వాడతాను. మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా, కళ్ళల్లో నీళ్ళు చట్నీ రెడ్గా అయిపోయింది, అది కూడా రెడ్గా అయిపోయింది.
దయచేసి ఇలాంటి డేలు మటుకు బట్టి నాకు తిట్టుకోకండి. ఇస్తే మైక్ కూడా ఎక్కడ పెడుతున్నానో కూడా నాకు తెలుస్తుంది. ఒక్కటి తినమని ఇస్తే 2 తిన్నది ఈమె. పైగా ఆగుతావా రైమింగులు చూసారా మనయ్యే ఎలా ఉంది? కూల్గా ఉంది. పచ్చిమిర్చి కారం లేదు నాకు తెలిసి. తిని చూడు తెలుస్తుంది. అమ్మ పచ్చిమిర్చిలో తీసుకురా టేస్ట్ చేస్తాను. జస్ట్ చిన్నది కొరుక్కుంటా. అంటే మా అత్త నా గురించి ఇంత డేర్ చేసినందుకు అది పచ్చిమిర్చి తిన్నందుకు కూడా అంత ఫీల్ అవుతుంది. నేను అత్త అని పిలిచినందుకు బాగా ఫీల్ అవుతుంది ఇప్పుడు. అవునా కాదు మాదిరి? అవును. మా అమ్మాయి అంత డేర్గా నాకు తెచ్చేసిందో. తీసుకో మాదిరి. వద్దే కారంగా ఉంది. 2 తినేసిందమ్మా లబలబా. నాకే షాక్. నేను ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. తినమంటున్నావా రాధిక? వద్దు రాధిక, నేను వద్దు రాధిక. నన్ను ఎందుకు రాధిక బలి చేస్తున్నావు? నువ్వు తింటానన్నావు కొంచెం అని. కారంగా ఉంటే చచ్చిపోతాను ఫ్రెండ్స్. తిన్నా కారంగా ఉంది. కారంగా ఉందా మాదిరి? ఈ డేర్లో మట్టుకు నీ క్యాట్స్ ఆఫ్ మాదిరి. నేనైతే అస్సలు చేయలేను. కాకపోతే మాదిరి నా గురించి అంతలాగా నీళ్ళు తెచ్చుకుందే. పాపం ఓడిపోయిన దానికన్నా ఇది చాలా కష్టం. ఆ పానీపూరియే బెస్ట్ నాకు తెలిసి. అవును కదా? అసలు అయితే పానీపూరిలో నాకంటే మాదిరి బాగా తింటుంది. బట్ ఈసారి మాదిరి డైటింగ్లో ఉండటం వల్ల సరిగ్గా తినలేకపోయింది. కంప్లీట్ చేద్దాం. వాళ్ళు తినలేదా? ఏమైంది? చాలా కారంగా ఉంది. ఎలా తిన్నావే బాబా తిన్నా? అమ్మో చూసారా చెమటలు? చిన్న ముక్కకే చెమటలు పట్టేసినాయి. అంత కారంగా ఉంది అసలు. ఎలా తిన్నావో కానీ బాగా కారంగా ఉంది ఫ్రెండ్స్. చాలా కారంగా ఉంది. చేపలా పోతున్నాను. నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. గంట కొట్టండి. ఇలాంటి డేట్స్ ఇంకా కావాలా, ఛాలెంజెస్ కావాలా, అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మాకు చెప్పండి, కామెంట్ చేసేయండి. ఓకే, స్టే ట్యూన్. బాయ్. కానీ చాలా కారంగా ఉంది ఫ్రెండ్స్. ట్రై చేయకండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా.